ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో సెప్టెంబర్ నెలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అలాగే జూలై ఆగస్టు 2 నెలలకి ఇంకా రిలీజ్ చేయాల్సిన టికెట్స్ ఏవి, ఆ టికెట్స్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. అండ్ టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరక్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా గత 3 సంవత్సరాల నుంచి టీటీడీ వారు 3 నెలల ముందుగా ప్రతి నెలలో కూడా ఒక షెడ్యూల్ ప్రకారం అన్ని రకాల టికెట్స్ ని ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. టీటీడీ వారు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ నెలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ ని ఈ నెల అంటే ఈ జూన్ 18వ తేదీ నుంచి 1 by 1 ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. ముందుగా సెప్టెంబర్ నెల టికెట్స్ రిలీజ్ గురించి తెలియజేస్తానండి. స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం ఈ 4 రకాల ఆర్జిత సేవలకి ఆన్లైన్ లకిడిప్ లో సెప్టెంబర్ నెలకి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ నెల అంటే జూన్ 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఈ 2 రోజుల పాటు ఆన్లైన్ లకిడిప్ అనేది అందుబాటులో ఉంటుంది. ఈ 2 రోజులు ఎంత మంది భక్తులైతే ఆన్లైన్ లకిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ భక్తులందరికీ సంబంధించిన లకిడిప్ రిజల్ట్ ని జూన్ 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ లో లైవ్ లో టీటీడీ వారు అనౌన్స్ చేయడం జరుగుతుంది. అలా అనౌన్స్ చేశాక ఎవరైతే లకిడిప్ లో సెలెక్ట్ అవుతారో ఆ భక్తులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ వాళ్ళు ఏ సేవకి ఏ తేదీకి సెలెక్ట్ అయ్యారు అనేది వాళ్ళ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి టీటీడీ నుంచి టెక్స్ట్ మెసేజ్ రావడం జరుగుతుంది. అలా ఎవరైతే లకిడిప్ లో సెలెక్ట్ అయినట్టు మెసేజెస్ వస్తాయో ఆ భక్తులు మాత్రమే ఆ సేవకు అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి. అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి కూడా జూన్ 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ 2 రోజులు కూడా సమయం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ డైరెక్ట్ ఆర్జిత సేవలు అంటే నేరుగా తిరుమలకు వచ్చి సేవలలో పాల్గొనే ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ ఈ 4 రకాల ఆర్జిత సేవల్ని సెప్టెంబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి టీటీడీ వారు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం అయితే జూన్ 21వ తేదీన రిలీజ్ చేయాలి. కానీ జూన్ 21వ తేదీ ఆదివారం సెలవు రోజు, పబ్లిక్ హాలిడే కాబట్టి ఆ టికెట్స్ ని ఆ మరుసటి రోజు అనగా జూన్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు. అంటే నేరుగా తిరుమలకు వచ్చి సేవలలో పాల్గొని స్వామి వారిని దర్శనం చేసుకునే ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ ఈ 4 రకాల ఆర్జిత సేవల్ని సెప్టెంబర్ నెలకి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అంటే జూన్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. ఇక నెక్స్ట్ ఆన్లైన్ వర్చువల్ సేవలు, సేవల ద్వారా దర్శనం అనగా 500 రూపీస్ దర్శనం టికెట్స్ ని సెప్టెంబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా జూన్ 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. అయితే ఈ వర్చువల్ సేవ దర్శనం బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, మీరు వర్చువల్ సేవని బుక్ చేసుకున్న తేదీకి నేరుగా తిరుమలకు వచ్చి సేవలో పాల్గొనే అవకాశం ఉండదు. ఆ వర్చువల్ సేవ బుకింగ్ హిస్టరీ ద్వారా మళ్ళీ ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న తేదీల ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో దర్శనం టికెట్ ని బుక్ చేసుకొని ఆ తేదీకి మాత్రమే మీరు తిరుమలకు వచ్చి స్వామి వారి దర్శనం చేసుకోవాలి. ఈ వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మీ దర్శనం తేదీ టైం స్లాట్ ప్రకారం తిరుమలకి చేరుకొని ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేస్తే మిమ్మల్ని కూడా 300 రూపీస్ క్యూ లైన్ లోని స్వామి వారి దర్శనం అనుమతిస్తారు. ఇక నెక్స్ట్ తిరుమల అంగ ప్రదక్షిణం సేవ టికెట్స్ ని సెప్టెంబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అంటే జూన్ 23వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. అయితే ఈ టికెట్స్ లిమిటెడ్ సంఖ్యలో అంటే రోజుకి కేవలం 750 టికెట్స్ చొప్పున మాత్రమే రిలీజ్ చేస్తారు. అండ్ ఈ టికెట్స్ అనేవి ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో పేమెంట్ ఆప్షన్ ఉండదు కాబట్టి చాలా ఫాస్ట్ గా అంటే రిలీజ్ చేసిన 1 to 2 మినిట్స్ లోనే మంత్ మొత్తానికి కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని సెప్టెంబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి
అదే రోజు అనగా జూన్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే ఒక్క పర్సన్ కి శ్రీవాణి ట్రస్ట్ కి 10,000 రూపాయలు డొనేషన్ చేయాలి. ప్లస్ దర్శనం టికెట్ కి 500 రూపాయలు పే చేయాలి. అంటే 10,500 రూపాయలు పే చేయడం వలన ఒక్క పర్సన్ ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని సెప్టెంబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా జూన్ 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. సీనియర్ సిటిజన్ కేటగిరీలో మీరు టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే మీ ఏజ్ అనేది 65 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు కలిగి ఉండాలి. మీ ఏజ్ ప్రూఫ్ కింద సీనియర్ సిటిజన్ యొక్క ఆధార్ కార్డ్ అనేది అప్లోడ్ చేయాలి. ఒకవేళ మీరు ఫిజికలీ ఛాలెంజ్డ్ కేటగిరీలో టికెట్ ని బుక్ చేసుకోవాలి అంటే మీకు 20% కంటే ఎక్కువ వికలాంగత్వం కలిగి ఉన్నట్టు స్టేట్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన వికలాంగత్వ సర్టిఫికేట్ ఉండాలి. టికెట్స్ బుకింగ్ టైమ్ లో ఆ సర్టిఫికేట్ ని అప్లోడ్ చేయాలి. ఒకవేళ మీరు మెడికల్ కేసెస్ కేటగిరీలో టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే మీకు సంబంధిత మెడికల్ సర్జన్ ఇష్యూ చేసిన మెడికల్ సర్టిఫికేట్ ఉండాలి. టికెట్స్ బుకింగ్ టైమ్ లో ఆ సర్టిఫికేట్ ని అప్లోడ్ చేయాలి. అయితే ఈ టికెట్స్ ని కూడా లిమిటెడ్ సంఖ్యలో అంటే రోజుకి కేవలం 1000 టికెట్స్ చొప్పున మాత్రమే రిలీజ్ చేస్తారు. అండ్ ఈ టికెట్స్ అనేవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి చాలా ఫాస్ట్ గా రిలీజ్ చేసిన 3 to 4 మినిట్స్ లోనే మంత్ మొత్తానికి కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ తిరుమల 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని సెప్టెంబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అంటే జూన్ 24వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. అండ్ అలాగే తిరుపతి తిరుమల తలకోన అకామిడేషన్ ని సెప్టెంబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా జూన్ 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. అయితే తిరుపతిలోని శ్రీనివాసం విష్ణు నివాసం మాధవం గెస్ట్ హౌస్ తిరుపతిలోని 3 గెస్ట్ హౌస్ లు అండ్ తిరుమల అకామిడేషన్ ని మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ. అనగా ఆ నెలకి సంబంధించి ఏదైనా దర్శనం టికెట్స్ ని మినిమం 2 మెంబర్స్ కి ఏ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి బుక్ చేసుకోంటారో ఆ సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో మాత్రమే లాగిన్ అయి తిరుపతిలోని 3 గెస్ట్ హౌస్ లు అండ్ తిరుమల అకామిడేషన్ ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు. కానీ తిరుచానూరుకి దగ్గరలో ఉన్న తోలప్ప గార్డెన్ తిరుపతి నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న తలకోన ఈ 2 లొకేషన్స్ లో అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి మాత్రం దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ కాదు. ఇక టీటీడీ ట్రస్ట్ స్కీమ్స్ కి ఎవరైతే ₹1,00,000 ఆ పైన అమౌంట్ డొనేట్ చేసిన డోనర్స్ ఉంటారో వారందరూ కూడా డోనర్ కోటాలో దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని సెప్టెంబర్ నెలకి సంబంధించి బుక్ చేసుకోవడానికి ఈ నెల అంటే జూన్ 25వ తేదీ ఉదయం 11:30 టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇవి సెప్టెంబర్ నెలకి సంబంధించి రిలీజ్ చేసే టికెట్స్. ఇక జూలై నెలకి సంబంధించిన టికెట్స్ తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో 200 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని జూలై నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అంటే జూన్ 24వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. ఇక నెక్స్ట్ టీటీడీ లోకల్ టెంపుల్స్ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక ఆలయాలలో జూలై నెలకి సంబంధించిన ఆర్జిత సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అంటే జూన్ 25వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. అండ్ అలాగే అలిపిరి వద్ద గల సప్త గో ప్రదక్షిణశాలలో నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని జూలై నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా జూన్ 25వ తేదీ ఉదయం 10 గంటలకే టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. ఇక ఆగస్టు నెలకి సంబంధించిన టికెట్స్ తిరుపతి తిరుమల జనరల్ శ్రీవారి సేవ తిరుమల నవనీత సేవ పరకామణి సేవలను ఆగస్టు నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అనగా జూన్ 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేసే అవకాశం ఉందండి. తిరుపతి తిరుమల కాకుండా ఇతర ప్రదేశాలలోని టీటీడీ అనుబంధ ఆలయాలలో ఆగస్టు నెలకి సంబంధించిన శ్రీవారి సేవని భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా జూన్ 25వ తేదీ సాయంత్రం 4 గంటలకి ఆన్లైన్ లో రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఓకే అండి, ఇవి జూలై ఆగస్టు సెప్టెంబర్ ఈ 3 నెలలకి సంబంధించి ఏ టికెట్స్ ని ఏ తేదీలో ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తారు అనే దానికి సంబంధించి ఈ టికెట్స్ అన్నింటినీ కూడా ఈ తేదీలో ఈ సమయాలకు రిలీజ్ చేస్తున్నట్టు త్వరలోనే టీటీడీ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అనేది వస్తుంది. ఆ అప్డేట్ వచ్చిన తర్వాత మరొక వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరుగుతుంది.
అయితే ప్రస్తుతం కొంతమంది శ్రీవారి భక్తులు ఆగస్టు నెలలో మొదటి గడప సేవలకి లక్కిడిప్ లో మేము సెలెక్ట్ కాలేదు, సెప్టెంబర్ నెలకి సంబంధించి లక్కిడిప్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అండ్ సెప్టెంబర్ నెలకి సంబంధించిన 300 రూపీస్ టికెట్స్ కావచ్చు, ఆర్జిత సేవ టికెట్స్ కావచ్చు ఎప్పుడు రిలీజ్ చేస్తారు తెలియచేయండి అని కొంతమంది భక్తులు కామెంట్ రూపంలో అడుగుతున్నారు. కాబట్టి ఆ భక్తులందరికీ కూడా ఒక ముందస్తు సమాచారం తెలియచేయడం కోసం ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరిగింది. ఈ టికెట్స్ అన్నింటినీ కూడా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి ఒక్కొక్క దానికి ఒక్కొక్క లైవ్ డెమో వీడియో స్టెప్ బై స్టెప్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియోస్ అన్నింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ని కూడా ఒకసారి చూడగలరు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 3 నెలలకి సంబంధించిన టికెట్స్ రిలీజ్ గురించి తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.